హాయ్ మావా, డ్యూటీ అయిపోయిందా? బ్లాక్లోకి అడుగు పెట్టగానే యాజిటేటర్ హమ్మింగ్ సౌండ్, స్టీమ్ లైన్ విజిల్, చార్జ్ చేయాల్సిన డ్రమ్స్ చెక్ చేయాల్సిన టెంపరేచర్, హోల్డ్ చేయాల్సిన ప్రెషర్, రాయాల్సిన బిఎంఆర్, ఇవ్వాల్సిన శాంపిల్స్, ఈ మధ్యలో ఇన్ఛార్జ్ వాయిస్. ఇది మన దినచర్య. పంప్ ట్రిప్ అయిందంటే ఇంకాస్త లేట్, బ్యాచ్ డీవియేషన్ అంటే గుండె ఆగినంత పని. నైట్ షిఫ్ట్లో ప్లాంట్ సైలెంట్గానే ఉంటుంది, కానీ మన తలలో మాత్రం లోన్ ఇంట్రెస్ట్, హౌస్ రెంట్, రేషన్ లిస్ట్, స్కూల్ ఫీజ్ అన్నీ ఒక 120 RPMతో తిరుగుతాయి. మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి ఉన్న గొప్ప విషయం ఏంటంటే తన కుటుంబం కోసం ఇన్నిసార్లైనా రికవర్ అవుతాడు. బ్రేక్ టైం వచ్చినా ఫోన్ వైబ్రేట్, భారీ వాయిస్, నూనె కొనాలని చెప్పినాను కదా మర్చిపోయావు. అతడు బ్యాచ్ని ఫిల్టర్ చేసినంత సున్నితంగా ఆ మాటను కూడా ఫిల్టర్ చేసుకుని సారీ తిరిగి వచ్చేప్పుడు తెస్తా అని నవ్వుతాడు. షిఫ్ట్ ముగిసేసరికి ఎగ్జాస్ట్ ఫ్యాన్లా అతడు కూడా పూర్తిగా డ్రైన్ అయిపోతాడు. కానీ ఇంటి తలుపు తెరిచినప్పుడు పిల్లాడు పరిగెత్తుకుంటూ అట్టహాసంగా ఎగిరంటాడు, నాన్న వచ్చేసావా? ఆ ఒక్క పిలుపుతో చేసిన కష్టమంతా మర్చిపోతాడు. భార్య ఇచ్చే టీ, దాంట్లో కెఫీన్ కన్నా కేర్ ఎక్కువ. ప్రొడక్షన్ స్ట్రెస్ను ఆ ఒక్క కప్పు నిద్రపుచ్చేస్తుంది. అతని కుటుంబమే అతని మెడిసిన్. అతన్ని స్టేబుల్గా ఉంచే అసలు ఏపీఐ మాలిక్యూల్. ఇంకాస్త ఓపిక, ఎప్పుడు ఇలాగే ఉండిపోం కదా అన్న ఆశ. ఎవ్వరు కీర్తించని నిశ్శబ్ద యోధుడు. దేశం కోసం మందులు తయారు చేసే ఒక సాధారణ ఫార్మా ఉద్యోగి.